కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై దాడులను అధికారులు ముమ్మరం చేశారు. తాజాగా మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాఠేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో కలుషిత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ హెచ్ఫాస్ట్ బృందాలు సంయుక్తంగా దాడి చేశారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేసి అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఎస్కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ కేంద్రంపై ఆకస్మిక దాడి చేశారు. నిందితుడు హసన్ అలీ రూపానీని అదుపులోకి తీసుకున్నారు. ఇక నాణ్యత లేని అల్లం వెల్లుల్లి తొక్కలు, ప్రమాదకర రసాయనాలను వినియోగించి అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిని హోల్సేల్ కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో మొత్తం 4032 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, 6000 కిలోల నాణ్యత లేని వెల్లుల్లి, 210 కిలోల నాణ్యత లేని అల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.